వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల హైస్కూల్ హెచ్ఎం రామచందర్రావు ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రమశిక్షణ అవగాహన సంస్కార వికాస శిక్షణ కార్యక్రమం. ఈ సందర్భంగా విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం విలువలతో కూడిన నైపుణ్యాలు, పెద్దలతో గౌరవంగా మాట్లాడడం, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా, ఊరికి పేరు తెచ్చే విధంగా వారి జీవితాలు దేశానికి ఆదర్శంగా నిలవాలని, విద్యార్థులు మంచి మార్గంలో నడవాలని, చెడు మార్గాన్ని, చెడు సహవాసాన్ని, చెడు ఆలోచనలను తీసివేయాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధ జంట నీలం రమణయ్య లక్ష్మిని సన్మానించినారు. ఈ సందర్భంగా మంచి మాటలతో పిల్లలకు బోధించిన విధానాన్ని పిల్లలు ఎంతో ఆసక్తితో, శ్రద్ధతో విని, మేము మంచి మార్గంలో నడుస్తాం, చెడు మార్గంలో మేము నడవమని విద్యార్థులు తెలిపారు. తమ ఉపదేశం అందరికీ ఉపయోగకరంగా ఉన్నందున ఉపాధ్యాయులు ఎంతో సంతోషించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం, మేధావి వర్గం, విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఒకేసారి గెలవకపోవచ్చు, మళ్ళీ అయినా కానీ పోరాడి గెలిస్తే అది ఒక తీరగుణం అంటారు. అవన్నీ కాకుండా మనం చేత కాకుండా ఊరికేనే ఏలాడేసినట్టుగా ఈడిగిలో పడి ఏదో డైలాగ్స్ చెప్తే అది కరెక్ట్ కాదు. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. అదృష్టాలంటూ వేరే ఒకటి ఉండవు. నీ అదృష్టం అవన్నీ నీ చేతిలో ఉంటాయి. నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటుంది? నీ చేతిలో ఉంటుంది. నీ భవిష్యత్తుకి ఇంకొకరు కారణం కాదు. నువ్వు తాచెట్టు ఎక్కడో నీ గమ్యం. కానీ సార్లు కానీ పేరెంట్స్ కానీ నీ ఎంత అక్కడ దాకా రాదు కదా. కొద్దిసేపు కృషి చేస్తారు, ఇంకోసేపు నెట్టుతారు, మర్యాదతో నీ చెల్లిస్తారు. ఆ తర్వాత ఎక్కాల్సింది నువ్వే కదా. అట్లాగే నీ గమ్యాన్ని చేరుకోవడంలో కూడా నీ స్వయం కృషి అంటూ ఉండాలి. నీ కష్టపడే స్వభావం ఉండాలి. నేను చేసే మిస్టేక్స్ ఏంటి అనేటువంటి గమనించి వాటిని మళ్ళీ అలా కాకుండా చేసుకున్నటువంటి రెక్టిఫికేషన్ అంటున్నారు. అలా కాకుండా చేసుకున్నటువంటి తత్వం నీ దగ్గర ఉండాలి. అట్లా సాధిస్తారు. మీరు చరిత్రలో ఏ గొప్ప మహానుభావుల గురించి చదివినా కానీ మీకు తెలుసు, అదే వాళ్ళు జీవితాంతం విపరీతంగా కష్టపడి పోరాటం చేసి నెగ్గినోళ్ళే. అలా జీవన పోరాటం సాహసించిన వాళ్ళు, చేయని వాళ్ళందరూ కూడా ఓడిపోయి వాళ్ళందరూ చెప్పే మెట్ట వేదాంతం ఏంటిది అని అంటే, మాకు బాకీ లేదు, నాకు అదృష్టం లేదు. ఊరికైనా అదృష్టం అంటూ ఒకటి ఉండి నీకు రాదు. ఒక అంబేద్కర్ జీవితాన్ని మీద కనుక చదివితే కొద్ది రోజులు బాధపడుతున్నాం. నేను 40 ఏళ్ళ మీద చదివినప్పుడు చాలా బాధపడ్డాను. అదే ఇన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఎట్లా అభివృద్ధి చెందేవాళ్ళు. మీరు గాంధీని తీసుకోండి, నెహ్రూని తీసుకోండి, ఎవరైనా కానీ తన చిన్నతనంలో ఒక స్టెప్ బై స్టెప్ కష్టపడుకుంటూ అంతా సాధిస్తేనే అయింది. ఇవాళ మనం థామస్ ఎడిసన్ గురించి మనం గుర్తు చేసుకుంటాం. బల్బు గాని పెట్టినటువంటి ఒక మేధావి. ఆయన చిన్నప్పుడు కూడా ఎన్నో రకాల కష్టపడ్డాడు. అసలు చాలా చిత్రం. మీకు చెప్పినో లేదో థామస్ ఎడిసన్ గుర్తు రావడం. ఒక్క నిమిషం మీకు ఆయన స్టోరీ చెప్పాలి. ఏంటిది అని అంటే, ఆయన చాలా డల్ స్టూడెంట్. చిన్నప్పుడు తలకాయ తింటా అంటాడు, ఎంతకి ఏమి రాదు. టీచర్లు ఏం చేస్తారు, ఇక దీంతో మనం విసిగి ఇక మనం కష్టపడలేమని చెప్పని ఒక చిట్టి రాసి ఇక మీ అమ్మకి అని పంపిస్తారు. ఆ అమ్మ చిట్టి చదువుకుంటుంది. చదువుకొని లోపల పెట్టుకొని, అమ్మాయిని ఏం రాసింది చిట్టిలో అంటే, నీకు చదువు చెప్పేంత తెలివితేటలు వాళ్ళ దగ్గర లేవని అన్నారు బిడ్డ, నేను చెప్తా నీకు చదువుని. ఆమె స్టార్ట్ చేసి మెల్లమెల్లగా అతన్ని ఇంప్రూవ్ చేసి ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ట్ కావడానికి తల్లి కాకుండా. అయితే తల్లి చనిపోయిన తర్వాత ఇప్పుడు అసలు ఇక్కడ ఉన్నది ఏంటిది అని అంటే, తల్లి చనిపోయిన తర్వాత ఆ పెట్టెలో ఎంతో చదువుతుంటే చిన్నప్పటి కాగితం దొరికింది. ఆ కాగితం తీసి చదివితే అందులో ఏమున్నది, ఈ పిల్లోడు చాలా మందబుద్ధి, చాలా డల్ స్టూడెంట్, ఇతనికి చదువు చెప్పడం మా నుంచి కాదు, ఇక నుంచి బడికి పంపకండి అని రాస్తున్నాను. కానీ ఆ మాటే పట్టుకొని ఇక ఏదో ఇంత కూలికొని ఆడుకోబోబిడ్డానంటే ఇవాళ పరిస్థితి ఎట్లు అంటే, అంత ఇంటలెక్చువల్స్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి కష్టపడడం అనేటువంటి ఒక పద్ధతిలో అంచెలంచెలుగా ఎదగడం అనేటువంటి వాళ్ళ జీవితాలు చదివినప్పుడు మాకు అర్థమవుతుంది. అందుకోసమే అందరం కూడా
గొప్ప గొప్ప మేధావుల యొక్క జీవిత చరిత్రలు చదివి ఇన్స్పిరేషన్ పొందాలి, ప్రేరణ పొందాల్సి ఉంటుంది. అట్లా ఏ సైంటిస్ట్ కానీ, ఏ తత్వవేత్త కానీ, మన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏ గొప్ప వాళ్ళు కానీ, ఎవరు చూసినా కానీ వాళ్ళందరూ కూడా జీవితాలు ఏదో పట్టించిన ఇస్తారు కాదు. వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు అభివృద్ధి చెంది, అలాంటి వాళ్ళ జీవితాలు చదివినప్పుడు మనకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎస్ అంటే మనం అట్లాగే కావాలని కాదు, బాల్యంలో ఇలా కష్టపడాలి, ఒక ప్లాన్ ఉండాలి, కష్టపడే స్వభావం ఉండాలి, మనకంటూ ఒక స్ట్రాటజీ, ఒక గమ్యం, ఇవన్నీ ఉంటే మనం కష్టపడి మనం కూడా అద్భుతంగా ఎదగొచ్చు అని వాళ్ళ జీవితాల నుంచి మనం ప్రేరణ పొందొచ్చు. అందుకోసం వాటిని చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ఆలోచించుకున్నప్పుడు మనకు తల్లిదండ్రుల నుంచి మనకు అంతగా ఏమీ ప్రేరణ రాదు, మనకు వచ్చేది గురువుల నుంచి, ఈ పెద్ద పెద్ద వాళ్ళ జీవిత చరిత్ర నుంచి మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. వాటిని పురికిపుచ్చుకొని మనం అద్భుతంగా ఎదగాలి అని మీరు కనుక పట్టుబట్టుకుంటే ఎటు కూడా మీరు వేసుకున్నటువంటి రాజ్య మార్గంలో మీ గమ్యం వైపే పోతారు తప్ప తప్పటడుగులు వేయించే ఏ సైడ్ ట్రాక్లకు కూడా మీరు నో అని చెప్పాలి. సైడ్ ట్రాక్లకి మీరు ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? గట్టిగా ఎస్, ఐ నెవర్ గో ఇన్ ఎ రాంగ్ వే ఆర్ ఇన్ ఎ సైడ్ ట్రాక్, ఆల్వేస్ ఐ మూవ్ టువర్డ్స్ మై డెస్టినీ ఇన్ ఎ ఫెయిర్ వే. ఒక రహదారి లాంటి ఈ మార్గం వెంబడే నా గమ్యం వైపు పోతే తప్ప నన్ను నమ్మిన నా గ్రామానికి నేను తలవంపులు లేను. అయితే నా తల్లిదండ్రులు, నా గురువులు, నా ఈ సమాజం, నా గ్రామం తల ఎత్తుకునే పని చేస్తా నేను అనే డెసిషన్ మన దగ్గర ఉండాలి. అట్లా అయితేనే మనం ఆ వైపు ప్రయాణం చేయగలుగుతాం. 100% కాకుండా 90% అయినా సాధించి ఒకటి కాకపోతే ఇంకొకటి సాధిస్తాం. కాబట్టి మనం పేదరికం నుంచి వచ్చినటువంటి మనందరం కూడా ఉన్నతంగా ఎదగాలనేటువంటి ఆలోచన మొదలు మనకు ఉండాలి. ఉన్నతంగా ఎదగాలి గుర్తుపెట్టుకోండి. ఉన్నతంగా ఎప్పుడు ఎదుగుతాం? ఉన్నతమైన ఆలోచనలు ఉన్నప్పుడు మాత్రమే. ఇఫ్ యూ హ్యావ్ రిచ్ థాట్స్ డెఫినెట్లీ యూ విల్ గ్రో రిచ్. అన్లెస్ యూ హ్యావ్ రిచ్ఫుల్ థాట్స్ యూ నెవర్ గ్రో రిచ్. అంటే ఉన్నతమైన ఆలోచనలు చేయని వ్యక్తి ఎవరు కూడా ఉన్నతంగా ఎదగరు. అందుకే మరోసారి గుర్తు చేస్తున్నా, ఊరికైనా అదృష్టాలు కలిసి వచ్చి ఉన్నతంగా ఎదుగుతావు అని భ్రమపడేరు. అది దానికి కారణాలు వేరే ఉంటాయి తప్ప అట్లా అయాచితంగా అభివృద్ధి చెందడం జరగదు. కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడండి. కష్టపడమే మన స్వభావం. మన గ్రామీణ వాతావరణం అంతా కూడా శ్రమజీవులు వెనకాల అందరూ కూడా కష్టపడే స్వభావం అనే కాదు. అట్లాంటి విద్య పట్ల నేను ఎందుకు కష్టపడలేకపోతున్నాను? కాబట్టి ఈ కష్టాన్ని నేను ఇష్టంగా చేసుకొని నా భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి ఒక మార్గం వైపు నేను ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తోటి పోతానని మనం అనుకోవాలి. గొప్ప వాళ్ళని నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటా అని చెప్పి అనుకోవాలి. ఇవన్నీ